కవిత గారిని కూడా అడుగుతున్నా, లాస్ట్ అండ్ పాయింట్ కవిత గారితో నేను మాట్లాడతాను. కవిత గారు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్, నువ్వు పార్ట్ టైం పొలిటీషియన్ కదా, 10 ఏళ్లలో మీరు తెలంగాణ ప్రజా సమస్యల గురించి ఎందుకు మాట్లాడాలా? 10 ఏళ్లలో ఏమి గుర్తురాలేదు ఆమెకి బీసీ వాదం గుర్తు రాలేదు, మన సామాజిక తెలంగాణ గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు ఆమెకి. గుర్తురాలేదు. ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి. మన తెలంగాణ రక్షణ సేన పెట్టారు, నేను ఆమె పార్టీ పెట్టుకుంటాను నేను విమర్శించట్లా. ఆమె ఏమంటుందంటే, అన్న ఉద్యమకారులను బయటికి పంపించినప్పుడు నేను మాట్లాడాల్సింది, నన్ను ఇప్పుడు బయటికి పంపించే పరిస్థితి వచ్చింది అంటున్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమకారులను బయటికి పంపిస్తే పదవులు రాలా, డబ్బులు రాలా, నీకు పదవులు వచ్చినాయి, బంగళాలు వచ్చినాయి, 20 నుంచి 30 లక్షలు వాచి పెట్టుకునే స్తోమత వచ్చింది. ఇంక ఇది అడిగితే ఏమంటున్నారంటే వ్యాపారం చేస్తే వచ్చిందంట. నా తెలంగాణ ప్రజలకు చెప్పు, ఆ వ్యాపార చిట్కా ఏంటో చెప్పు. నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, గవర్నమెంట్ కూడా ఆదుకోవట్లేదు, ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఐడియా దయచేసి కవిత గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఒక్క ఐడియా చెప్పండి దయచేసి తెలంగాణ ప్రజలకి. ఎందుకు కవిత చేసే బిజినెస్ అంటే కూడా చెప్పవచ్చు కదా. అదే అంటున్నా నేనేమంటున్నా అంటే, కవిత గారికి ఎందుకు ఆక్రోశం అంటే 2014 బహిరంగ సభలో ఆవిడ ఒక మాట అన్నారు, నాకు భలే అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలే. దాన్ని ఇట్లా చూడాలి ఏంటిది, నేను అంత మంచిదాన్ని కాదు, నాకు అంత ఓపిక లేదు, మీరు మంచోళ్ళుగా మేము చెప్పేది అదే, నేనంత ఊరుకునే మనిషి తత్వం అయితే నాకైతే లేదు అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. అంటే ఏంది నాకు అర్థం కాలే. అంటే బెదిరిస్తున్నారు అంటే వీళ్ళకు ఊరుకునే మనస్తత్వం, వీళ్ళు దాడులు చేయొచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, మిగిలిన మనిషి మాత్రం ఎంత దాడి చేసినా మాత్రం ఓపికగా ఉండాలి. ఇంకో మాట ఏంటంటే, తెలంగాణకి నేను అమ్మనైతా అంటున్నాను. ఎవరు? కవిత గారు. కేసీఆర్ గారు బాప అయ్యారు, హరీష్ రావు గారు మేనమామ అయ్యింది, నేను అమ్మ అయింది, ఇక మరి కొడుకెవరు చెప్పండి. 10 ఏళ్ల పరిపాలన దోచుకున్నారు, పదవులు తీసుకున్నారు. అయితే మాకేం తెలుసు, అవ్వాలి తప్పే ఉందా అంటే మీరు విభేదిస్తారా దాన్ని? అట్లా నేనెందుకు మరి వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకుంటాయి, మీరు ఎట్లా విభేదిస్తారు? నేనేమన్నంటే, అమ్మ వాళ్ళే, బాబులు వాళ్ళే, మేనమామలు వాళ్ళే, అన్ని వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళ వల్ల తప్పులు జరిగితే మాత్రం వాళ్ళే తప్పులు కావు. ఏదైతే వాళ్ళకి రైట్లు చేశారో, ఏదైతే స్వలాభం వచ్చేదో వాళ్ళు గొప్ప విషయాలు, వాళ్ళు సరైన విషయాలు. నేను ఎక్కడే క్లియర్ గా స్పష్టంగా ఒకటి కన్క్లూడ్ చేసి చెప్తా చివరిగా, మీ అవమానపు పునాదుల మీదే తెలంగాణ ఆత్మగౌరవపు జనసేన జెండాని రాష్ట్రంలో ఎగరవేస్తాం, ఎవడు ఆపినా ఎవడు అడ్డుకున్నా.